రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్ బృందం ఫామ్ హౌస్పై దాడి చేసింది. అక్కడ మొత్తం 11 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిగతా 6గురికి నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలో పార్టీలో పాల్గొన్న వారు గాల్లోకి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఉపయోగించిన రివాల్వర్ ఢిల్లీకి చెందిన నిమిష్ శర్మదిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మత్తులోనే కాల్పులు జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీ తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడ ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నెంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని ఆ 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు కోర్టు ఏ చర్యలు తీసుకుంటారో దాని ప్రకారంగా ఫాలో అవుతుంది. చాలామంది దీంట్లో 2 కొకైన్ మెత్ కొకైన్ తీసుకోలేదు. ఎవరెవరు 2 తీసుకున్నారు, ఎవరెవరు 1 తీసుకున్నారు అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది, మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టు. ఇవి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నంత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. స్పాట్లో దొరికింది కొకైన్, ఇప్పుడు బెడ్ కూడా దొరికింది అది చెప్పలేము మనము. ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా ఫోటో ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. ప్రజాప్రతినిధులు, బిజినెస్ పీపుల్, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. యాక్షన్ ఏముందండి, మన చట్ట ప్రకారంగా ఏమి నిర్దేశించబడుతుందో అది తీసుకుంటాం. ఫస్ట్ అయితే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి మొయినాబాద్ పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారం. సార్ రాత్రి ఏమో ఎంపీకి నెగిటివ్ అన్నారు, పొద్దున్న లేసరికి పాజిటివ్ అయింది. రాత్రి నుంచి పొద్దున వరకు ఏం జరిగింది? టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ విషయం రాత్రి నుండి పొద్దున వరకు జరిగిందంతా ప్రొసీజరే. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంట్ నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నెంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు
ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పేరు అతని పుట్ట మహేష్ కుమార్ గారు. సార్ రివాల్వర్తో కాల్పులను జరిపారు సార్, బెదిరించే ప్రయత్నం చేశారు. ఎవరు బెదిరించడం అటువంటి ఏం జరగలేదండి. వీళ్ళు పోలీసులు ఎంటర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్గా పోలీసుకు మా ఫోర్సెస్కు సౌండ్స్ గన్ ఫైర్ కాల్చినట్టుగా సౌండ్స్ వినబడటంతో మా వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు కాల్చారు ఏంటి అనేది తెలియదు కదా. ఎన్ని రౌండ్లు జరిగినట్టు? ఒక 4 రౌండ్స్ కాల్పులు జరిపారా సార్? పాజిటివ్ వచ్చిన వాళ్ళ పేర్లు ఒకసారి. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్, వీళ్ళు 6 పర్సన్స్. అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళని సేఫ్ హౌస్లో పెట్టి ప్రత్యేకంగా విచారిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే సేఫ్ హౌస్ ఏం లేదండి, పోలీస్ స్టేషన్ అన్నీ సేఫ్ హౌస్ లేదు. పోలీస్ స్టేషన్లోనే పెట్టి తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వెహికల్స్ కూడా సేఫ్గానే ఉంటాయి. అన్నీ మేము నిందితులను హింసించాలో లేకపోతే ఇంకేదో చేయాలంటే అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. టోటల్ ఏమేమి సీజ్ చేశారు అక్కడ డ్రగ్స్తో పాటు వెహికల్స్ ఏమైనా సీజ్ చేశారా? ఈ వెపన్ ఎవరిది సార్? ఇతను ఎందుకు వాడాడు? ఈ వెపన్ రితేష్ అనే వ్యక్తి. అతను ఎందుకు వాడారు అనేది మనం ఇంకా విచారణలో భాగంగా తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఇప్పుడు మనకు అంత ప్రొసీజర్ ఫాలో అవడానికి టైం పట్టింది. జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్, దాని ప్రకారం మనం వర్క్ చేస్తాం. Please like, share and subscribe.